అందరి ఆధారాభిమానాలతో సన్ సిటీ ఫేజ్ 1 మరియు ఫేజ్ 2 దిగ్విజయంగా పూర్తి చేసుకుని రెట్టింపు ఉత్సాహంతో సన్ సిటీ ఫేజ్ 3 ను సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము. సన్ సిటీ ఫేజ్ 3 నందు సౌకర్యాలు సదుపాయాలు అంతకుమించి ఉంటాయి. డిటిసిపి మరియు రెరా అప్రూవల్ లేఅవుట్, 100% వాస్తు, వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్, సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ, చిల్డ్రన్ పార్క్, బ్లాక్ టాప్ రోడ్స్, ప్రతి ఫ్లాట్ కు కుళాయి కనెక్షన్, వాటర్ ట్యాంక్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 3 ఫేజ్ కరెంట్, సీసీటీవీ పర్యవేక్షణ, బ్యాంక్ లోన్ సదుపాయం ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది. విచ్చేయండి సన్ సిటీ ఫేజ్ 3, కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా 19వ డివిజన్, ఏలూరు. మీ ఆకుల శ్రీనివాస్. ఫోన్ 9848233117 మరియు 9848155544. నా పేరు పుప్పాల గోపి, ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పంచాయతీరాజ్ వింగ్ అధ్యక్షులని. ఈరోజు రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షులు వెన్నుపూస రవీంద్రనాథ్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఏలూరు జిల్లా పంచాయతీరాజ్ విభాగం తరపున ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, అందరం జడ్పీటీసీలు అందరూ కలిసి ఈరోజు గౌరవ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ వినతిపత్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 15th ఫైనాన్స్ సంబంధించి 1150 కోట్లు కేంద్ర ప్రభుత్వం వారు నిధులు మంజూరు చేసి ఉన్నారు. కానీ మంజూరు చేసి 8 నెలలైనా కూడా ఈ రోజుకి పంచాయతీలకు కానీ, మండల పరిషత్తులకు కానీ, జిల్లా పరిషత్తులకు కానీ నిధులు జమ అవ్వలేదనే ఉద్దేశంతో గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావటం, అదేవిధంగా రీసెంట్గా కూటమి ప్రభుత్వం విడుదల చేసినటువంటి తల్లికి వందనం కార్యక్రమంలో కూడా సర్పంచులకు ఆపడం జరిగింది. వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఎంపీడీసీలకి, జడ్పీడీసీలకి, ఎంపీపీలకి రావాల్సినటువంటి గౌరవ వేతనాన్ని కూడా ఇమీడియట్గా విడుదల చేయాలని, వారి యొక్క గౌరవ వేతనాన్ని పెంచాలని చెప్పి రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం తరపున, ఏలూరు జిల్లా పంచాయతీరాజ్ విభాగం తరపున పంచాయతీరాజు రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, ఎంపీపీలు, సర్పంచులు, జడ్పీటీసీలు అందరూ కూడా ఈరోజు కలవడం జరిగింది. కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఇమీడియట్గా నిధులు మంజూరయ్యే విధంగా కృషి చేస్తామని చెప్పి తెలియజేసి ఉన్నారు. సత్యేనండి. నా పేరు పెద్దిరెడ్డి రాము, ఎంపీపీ మండవల్లి మండలం. ఈరోజు ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ పంచాయతీరాజ్ విభాగం తరపున ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కూడా మీకోసంలో అర్జీ ఇస్తాం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే MGNREGS నిధులు, కేంద్రం నుంచి విడుదలైన నిధులు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పంచాయతీరాజ్కు వచ్చినాక పంచాయతీరాజ్లో ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలో, క్షేత్రస్థాయిలో పంచాయతీలు తీర్మానం చేసిన వర్కులు మాత్రమే శాంక్షన్ చేయాల్సి ఉంది. ఆ తర్వాత మండల పరిషత్తులు కూడా రికమెండ్ చేసినాక ఆ వర్కులు శాంక్షన్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరం నుంచి ఈ పంచాయతీలన్నింటినీ కూడా నిర్లక్ష్యం చేస్తూ మండల పరిషత్తులకి, పంచాయతీలకి సంబంధం లేకుండా వాళ్లే వర్కులు ఇచ్చుకుని వాళ్లే చేసే పరిస్థితి
ఎప్పుడు కూడా మేము చూడలేదు. ఇది చాలా దారుణం. ఈ మార్పు తీసుకురావాలని కలెక్టర్ గారికి అర్జిస్తాం జరిగింది. అట్లాగే ఉపాధి పనుల్లో కూడా అనేక అవకతవకలు, స్థానిక ఫీల్డ్ అసిస్టెంట్లందరినీ కూడా మేనేజ్ చేసి వాళ్లే పేర్లు రాసుకుని కూటమి నాయకులు పంచుకునే పరిస్థితి ఇవాళ. ఆ అవినీతి మీద కూడా ఎంక్వైరీ చేసి అందరికీ అందేటట్టు చేయమని కూడా చెప్పాం మేము. అలాగే ఉపాధి హామీలో ఎప్పుడూ లేని విధంగా ఉపాధి హామీ కూడా సరిగ్గా సమయంలో డబ్బులు ఇవ్వని పరిస్థితి, 15 రోజులు 20 రోజుల తర్వాత ఒక్కొక్కసారి ఇచ్చే దారుణమైన పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో ఉంది. ఇవన్నీ కూడా మేము తెలియజేస్తాం కోసం. అలాగే 15th ఫైనాన్స్ నిధులు మిత్రులు చెప్పారు, 11 నెలలు అయింది. కేంద్ర ప్రభుత్వం నుంచి 1150 కోట్లు రిలీజ్ అయ్యి రాష్ట్ర ప్రభుత్వంకి వచ్చింది. అది పిఎఫ్ఎంఎస్కి ఇచ్చి ఈ నిధుల్ని క్షేత్రస్థాయిలో పంచాయతీలు మండలాల అభివృద్ధికి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఆ 1150 కోట్లు కూడా ఇప్పటి వరకు రిలీజ్ చేయకపోగా ఎప్పుడో డ్రామా, ఒకరోజు సాక్షి పేపర్లో వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయట్లేదని, చేయాల్సిన అవసరం ఉందని. రెండో రోజు ఈనాడు పేపర్లో వచ్చింది, మీకు కావాలంటే అవి కూడా చూపిస్తాం. మార్చి నెలలో లేదు, బీఆర్ఓ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చేసింది రాష్ట్ర ప్రభుత్వం, వచ్చేసిందని. మార్చి నెలలో ఇచ్చిన అన్నా కూడా పత్రికల్లో వచ్చినా కూడా ఇవాళ వరకు కూడా ఎట్లాంటి దాని మీద చలనం లేదు. అవన్నీ కూడా లేకుండా అందరూ కూడా మరి క్షేత్రస్థాయిలో అభివృద్ధి చేస్తానికి ఇబ్బందిగా ఉందని చెప్పి ఆ 15th ఫైనాన్స్ రిలీజు తొందరగా చేయాలని చెప్పి మేము కలెక్టర్ గారికి అర్జిస్తాం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా AICTE అనుమతులతో స్థాపించబడిన మా విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వట్లూరు ఏలూరు NBA మరియు NAC A గ్రేడ్ తో 80 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన మా సిఆర్ రెడ్డి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ద్వారా సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో ఆఫర్ చేస్తున్న కోర్సులు మా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ AIDS, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ AIML, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ, IT, ECE, EEE, మెకానికల్, సివిల్ మరియు MBA. ప్రతి విభాగంలో MTech కోర్సులు కలవు. ప్రతి విభాగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన ప్రొఫెసర్లు స్టూడెంట్స్ యొక్క ఉన్నత భవిష్యత్తు ప్రధాన ప్రణాళికతో స్టూడెంట్స్ డిజిటల్ క్లాస్ రూమ్, డిజిటల్ లైబ్రరీ మరియు కంప్యూటర్ శిక్షణ నైపుణ్యంతో తరగతి గదులు. ప్రతి విద్యార్థికి ప్లేస్మెంట్ అందించడం కొరకు మొదటి సంవత్సరం నుండి CRT ట్రైనింగ్ క్లాసులు నిర్వహించబడను. తద్వారా మా విద్యార్థులు ప్రముఖ MNC కంపెనీల్లో ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తున్నారు. వ్యక్తిత్వ వికాసమే కాకుండా మానసిక వికాసం కొరకు కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించబడను. బాయ్స్ అండ్ గర్ల్స్ కు వేరువేరుగా హాస్టల్ మరియు జిమ్ సదుపాయం. క్రీడా నైపుణ్యతను మెరుగుపరిచే దిశగా ఇండోర్ స్టేడియం, విశాలమైన క్రీడా ప్రాంగణం కలదు. సుదూర ప్రాంతాల నుండి బస్సు సదుపాయం కలదు. అడ్మిషన్ కొరకు సంప్రదించండి సర్ సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల అటానమస్ ఏలూరు.